మై ఛానల్ మేఘనా సంగిరెడ్డి. ప్రెగ్నెన్సీ టైంలో నాకు ప్రాన్స్ బిర్యానీ తినాలని చాలా ఎక్కువ క్రేవింగ్స్ ఉండేది. రెస్టారెంట్లో ఎప్పుడు తింటాము, బట్ నాకు ఆ టైంలో ఏమనిపించిందంటే నాకు నేనుగా చేసుకొని తినాలని చాలా బాగా క్రేవింగ్ ఉండే. ఫైనల్లీ వన్ ఫైన్ డే టైం దొరికింది, ఇంట్రెస్ట్ వచ్చింది, ఓపిక కూడా వచ్చేసింది అనుకోకుండా. అండ్ మెయిన్గా ఏంటంటే ఆ రోజు నా క్రేవింగ్ స్పీక్స్లో ఉంది. సో ఐ డిసైడెడ్ టు మేక్ ప్రాన్స్ బిర్యానీ ఎట్ హోమ్. నార్మల్గా మనం కర్రీ చేసి బిర్యానీ చేయొచ్చు, కానీ కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది. యూట్యూబ్లో అంతా చూసి ఒక వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్రాసెస్ ట్రై చేద్దాం అని చెప్పి సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ మనం ఈ రెసిపీ కోసం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను కదా, వీటితోనే మసాలా చేసుకోవాలి. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే డ్రై రోస్ట్ చేసి కూల్ అయిన తర్వాత మిక్సీలో కొట్టేయడమే పౌడర్ లాగా. ఎయిట్ కంటైనర్లో పెట్టుకోండి, లేకపోతే ఆరోమా ఉంటుంది కదా అది పోతుంది. నెక్స్ట్ బాస్మతి రైస్ నేను వాష్ చేసుకొని 1 అవర్ సోక్ చేశాను. ఈ గ్యాప్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసాను. నాకు ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా ఇష్టం. ప్లెయిన్ బిర్యానీ అయినా, పులావ్ అయినా, చికెన్ బిర్యానీ ఎందులో అయినా సరే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ. ఇంకా ప్రాన్స్ కర్రీకి వస్తే, ప్రాన్స్ కర్రీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్స్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం ఇవన్నీ వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా కుక్ అయిన తర్వాత మనం ఎర్లియర్గా ఆల్రెడీ చేసి ఉంచాం కదా మసాలా పౌడర్, అందులో 1 స్పూన్ మాత్రమే ఇప్పుడు వేసాను అనమాట. రిమైనింగ్ అయితే సైడ్కి ఉంచండి. ఇప్పుడు మెయిన్గా ఈ ప్రాసెస్ చూడండి. నేను ఏదో బాగా చేసేస్తాను, బాగా వచ్చేస్తుందని గొప్పగా ఏదో చేసేసాను అనమాట. దీనివల్ల ఏమైంది ఏంటి అని నేను వీడియో ఎండింగ్లో లాస్ట్లో చెప్తాను. నేను ప్రాన్స్ని వాటర్లో సపరేట్గా కుక్ చేసా. బాగా ఉడికించిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసి అండ్ దెన్ లవంగం, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసాను. కొంచెం సేపు ఉంచి తర్వాత ఆ ప్రాన్స్ అనేవి తీసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ప్రాన్స్ కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకొని రెడీగా ఉంచాము కదా, అందులోనే ఈ ప్రాన్స్ యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఒక 2 స్పూన్స్ అలా మసాలా పౌడర్ వేసాను. ఆల్రెడీ మనం ముందు రిమైనింగ్ ఉంచుకున్నాం కదా, ఆ మసాలా పౌడరే వేసాను అనమాట. సో ఫైనల్లీ ప్రాన్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బిర్యానీ అనమాట. సో ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసాను. అండ్ దెన్ కాజు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ ఒకేసారి అయితే వేసేయద్దు. ఇలా కంటిన్యూగా చెప్తున్నానని 1 బై 1 స్లోగా వేయండి. అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇక్కడ వాటర్ మెజర్మెంట్కి వస్తే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసుకొని ఉంచిన రైస్ని యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అయితే కొంచెం ఉప్పు కారం అంటారు కదా, అలాగే ఉండాలన్నమాట. అలాగైతే బిర్యానీ కుక్ అయ్యేసరికి టేస్ట్ బాగుంటుంది. అండ్ లాస్ట్లో గీ కూడా వేసేసి లిడ్ పెట్టేశాను. ఒక 15 మినిట్స్ తర్వాత నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు 5 మినిట్స్ అలా ఉంచేసాను. సో ఇప్పుడైతే మన బిర్యానీ కూడా రెడీ అయ్యింది. లాస్ట్లో మనం ప్రిపేర్ చేసిన ప్రాన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. దట్స్ ఇట్. ఫైనల్గా టేస్ట్ గురించి చెప్పాలి అంటే ప్రాన్స్ వాటర్లో కుక్ చేశాను కదా నేను, దానివల్ల ఏమయ్యింది అంటే ప్రాన్స్ అనేవి చాలా హార్డ్ అయిపోయాయి అనమాట. చాలా అంటే చాలా కాదు, కొంచెం హార్డ్ అయిపోయాయి, సాఫ్ట్నెస్ లేదనమాట. దట్స్ మై మిస్టేక్. టేస్ట్, మసాలా, రైస్ ఇవన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కుదిరింది. బట్ ప్రాన్స్లో అయితే స్లైట్గా డిసప్పాయింట్ అయ్యాను. అంతే గాయస్, నెక్స్ట్ టైం నేను ప్రాన్స్ని కర్రీలా కుక్ చేసి బిర్యానీ ట్రై చేస్తాను. సో దట్ సాఫ్ట్గా అవుతాయి అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటేనే కదా ఏది ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని తెలుస్తుంది. అందుకని చెప్పి నేనైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఓకే guys, that's it for today. See you guys in the next video. Until then, bye guys.